శ్రీ నాగేష్ గారు, గతంలో జనరల్లో కూడా పిసిసి సభ్యులుగా 2 సార్లు మీరు కొనసాగారు. అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి, అప్పుడు నాయకులు వ్యవహరించిన తీరుకి ఇప్పుడు రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరుకి తేడా తెలియజేయగలరా? చాలా పెద్ద క్వశ్చన్ వేశారు మీరు. నేను షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి లీడర్ అయినప్పటికీ యాక్చువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు అంటే చాలా శాంటిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడి కోసం చాలా పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడి వరకు వెళ్తుందంటే ఢిల్లీలో ఉన్నటువంటి అధినాయకులకు కూడా చెప్పుకొని మా వ్యక్తికి పిసిసి మెంబర్ ఇవ్వట్లేదు మీరని చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను చాలా సునాయాసంగా ఆవేళ ఏఐసిసి సమావేశంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఏఐసిసి సమావేశం జరిగింది హైదరాబాద్లో, ప్లేనరీ. ఆ ప్లేనరీలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళం లేకపోతే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళం కేవలం మనం కూడా మరలా అదే నియోజకవర్గాన్ని నుంచి, అంటే ఎవరైతే నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గంలో 2 పిసిసి సభ్యులు ఉంటారండి. వాళ్ళ రిప్రజెంటేషన్ టు ది డైరెక్ట్ పిసిసి అనమాట. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వాళ్ళ సభ్యులు వాళ్ళు ఒక నియోజకవర్గంలో 2 ఉంటారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మనం మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళం ఇతరులను అకామిడేట్ చేయాలి, ఇతర నాయకత్వాన్ని మనం ప్రమోట్ చేయాలి తప్పించి మనమే మళ్ళీ అక్కడి నుంచి పిసిసి మెంబర్గా ఉండడం అనేటువంటిది సమంజసం కాదని చెప్పేసి ప్లీనరీలో ఆయన తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ లేకపోతే ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కానీ ఇక్కడ మనం షెడ్యూల్ కులాల నుంచి ఒక వ్యక్తికి మనం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, సమర్థుడైనటువంటి వ్యక్తికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, బహుశా నాకు దగ్గర ఆ సమర్థత ఉందో లేదో మరి నాకైతే తెలియదు కానీ నన్ను తీసుకొచ్చి, అంటే ఇక్కడ మీ ఇంకో అంశం ఏంటంటే జక్కంపూడి రామ్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఈ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కమిటీకి జక్కంపూడి ప్రెసిడెంట్గా ఉంటే నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను జిల్లాకి. ఆ వరుస క్రమంలో నన్ను తీసుకొచ్చి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు అవ్వడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు, అంటే 10 ఏళ్ళు 2 దఫాలుగా నేను, అంటే ఒక పీరియడ్ వచ్చి 5 years పిసిసి మెంబర్ 2 సార్లు చేశాను. ఆ వరుస క్రమంలో రౌతు సూర్యప్రకాశ్రావు గారు రాజమండ్రికి ప్రెసిడెంట్ చేశాడు, కందుల దుర్గేష్ రాజమండ్రికి ప్రెసిడెంట్ చేశాడు, నేను ఈ రాజమండ్రికి ప్రెసిడెంట్ చేశాను. అంటే ఇక్కడ లీడర్షిప్ ఐడెంటిఫై చేసేటప్పుడు కుల ప్రాతిపదికను మాత్రం ఎప్పుడూ ఐడెంటిఫై చేయలేదు ఎవరైనప్పటికీ. జక్కంపూడి రామ్మోహన్ రావు అయినా ఉండవెల్లి అరుణ్ కుమార్ అయినా వీడి దగ్గర సరుకుందరా అంటే అతను ఏ కులమో ఏ గోత్రం ఏ మతం అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వాళ్ళ నాయకుల్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు నా కులమా నా గోత్రమా నా మతమా అనేటువంటి పరిస్థితే చూసుకుంటున్నారు తప్పించి అప్పుడున్నటువంటి శాంటిటీ ఇప్పుడు నాకు కనపడట్లే. ఈవేళ కేవలం మావోడైతే చాలే భుజం మీద చేయాలి అనేటువంటి పరిస్థితుల్లోనే పక్కా తీసేయండి. నాకైతే దురదృష్టం ఏంటంటే ఇంటి పేర్లను బట్టి కులాన్ని నిర్ణయించుకుంటామన్నారు ఇక్కడ. కానీ ఒకే ఇంటి పేరులో చాలామంది కులాలు ఉన్నారు. అది తెలియక చాలామంది మామూలుగా ఏదో ఒక ఇంటి పేరు అయినా పలానా కమ్యూనిటీ అయి ఉంటాడని భుజం మీద చేసుకుని ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడుతున్న పక్కవాడు నవ్వుకుంటున్నాడు, వీడు ఆడుకోవడం ఇద్దరితో ఒకటి అనుకుంటున్నాడేమని చెప్పేసి. అప్పుడు కుల ప్రస్తావన లేదు, అప్పుడు ఒక పోటీతత్వంతో కూడినటువంటి రాజకీయాలు నడిచినాయి. అయినప్పటికీ రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి, ఉండవెల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ ఏం చేసేవారంటే వీళ్ళు జోడుగుర్రాలుగా పరిగెడుతూ వాళ్ళకి పోటీగా ఈ వేరే శిబిరంలో నాయకుడు ఉన్నప్పటికీ పార్టీ వచ్చేటప్పటికి మాత్రం ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి. అలాగే గతంలో జరిగినటువంటి అప్గ్రేడ్ అయిన తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత ఆ విధంగా నర్స్ కుమార్కి టికెట్ రావడం జరిగింది. అంతర్గతంగా ఉండేటువంటి ఈ సంఘర్షణ, నాయకత్వ పోటీ లేకపోతే వర్గాలు ఇవన్నీ ఏమున్నప్పటికీ ఇంకొక వ్యక్తి మనకు కాని వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పటికీ మనం అతను మామూలుగా ప్రబల నెత్తి మీద పెట్టుకొని అతను గెలుపు కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనే ఉన్నది తప్పించి ఈవేళ ఉన్నటువంటి కుసంస్కృతి మాత్రం అప్పటి లేదు. అంటే ఈవేళ ఒక పార్టీలోనే కాదు అన్ని పార్టీలోనే అదే అడాప్ట్ అయి ఉంది. ఇది మరి అధినాయకత్వం కూడా చెక్ చేయవలసిన పరిస్థితి ఉందని నా అభిప్రాయం. పనిచేసే క్రమంలో నాయకత్వ లక్షణాలు పుణుకుపుచ్చుకుంటూ అనేటువంటి జరుగుతుంది. నో డౌట్ చిన్న చిన్న అపప్రదలు ఉన్నప్పటికీ సంయమనంతో రాజకీయాలు ముందుకెళ్తాయనేటువంటిది నా ఆశాభావం. ఇకపోతే పైన ఉన్నటువంటి అధినాయకత్వం మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎవరికి అందించవలసినటువంటి సందేశాలు వాళ్ళకి అందిస్తూనే ఉన్నారు. సంయమనంతో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రేపు రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా యువనాయకత్వం వాళ్ళ అదుపాజ్ఞంలోనే రాజకీయాన్ని ఆపరేట్ చేస్తూనే
పెద్దల్ని మన్నలను పొందుతూ ముందుకెళ్ళేటువంటి పరిణామ క్రమంలో తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. నో డౌట్ ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి కొత్త కెరటాలు అనేటువంటివి లేచినప్పుడు సంబరపడతాయి. సరే, ఆ కెరటం నిలబడాలనేటువంటి పరిస్థితిలోనే రాజకీయం చేస్తే బాగుంటుంది. నేను అనుకుంటున్నాను మంచి నాయకులుగానే ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా చిన్న వయసులో, ఓపెన్గా చెప్తున్నాను, చిన్న వయసులోనే జక్కంపూడి రాజా ఈవేళ ఆయన రాజానగరం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అవ్వడం, కాపు కార్పొరేషన్ చైర్మన్ అవ్వడం, అదేవిధంగా చిన్న వయసులోనే భరత్ ఆయన ఎంపీగా అవ్వడం, వీళ్ళిద్దరూ ఇంచుమించుగా సమకాలీకులు. ఏదో కొద్ది చిన్న చిత్తగా 4-5 ఏళ్ళు తేడా ఉంటే ఉండొచ్చేమో కానీ వయసులో వీళ్ళు కరెక్ట్ టైంలోనే రాజకీయాల్లోకి వచ్చారు, కరెక్ట్ టైంలోనే ఐడెంటిఫై చేయబడ్డారు. నో డౌట్ ఎవరు ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి, పైన ఉన్నటువంటి అధినాయకత్వం దృష్టిలో ఎవరు ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. సరే, ఇది మన కుల సమాజం కాబట్టి అన్ని కులాలని ఏకీకరణ దిశగానే ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా నాయకత్వానికి ఉంటుంది కాబట్టి, అధిష్టానానికి ఉంటుంది కాబట్టి, ఇద్దరినే సంయమనం చేస్తూనే రేపు రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జెండా ఎగరేయడానికి ఒక దృఢచిత్తంతో కూడినటువంటి సంకల్ప బలంతో కూడినటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. వీళ్ళకి మాత్రం వీళ్ళు ఎంచుకునేటువంటిది లాంగ్ రన్ ఎంచుకునేటువంటి పరిస్థితుల్లోనే కనపడతా ఉన్నారు. ఆ లాంగ్ రన్ ఎంచుకునేటువంటి క్రమంలో వీళ్ళు తప్పకుండా మంచి ఫలితాలను సాధిస్తారని మాత్రం నేను అనుకుంటాను. సార్, ప్రస్తుతం రాజమండ్రి యువ నాయకత్వానికి మీరిచ్చే సలహా లేదా సూచన? సలహా సూచన ఇవ్వగలిగేంత పెద్ద క్యారెక్టర్ నాదైతే కాదు, కానీ సరే అనుభవజ్ఞుడు అనేటువంటి మాట మీరే నా మీద వేశారు కాబట్టి ఒక మాట చెప్పదలుచుకున్నాను. రాజమండ్రి అనగానే చాలా తెలివైన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళని చెప్పేసి మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ ప్రాంతం వెళ్ళినప్పటికీ, ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే పక్కనే రివర్ పక్కన ఉన్నాం మనం. సో నదీ నాగరికతకు సంబంధించినటువంటి నాగరికతలే చాలా ప్రాచీనమైనటువంటి నాగరికతలు. అందుకే రాజమండ్రి సాంస్కృతిక రాజధాని అనేటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కదా, సౌత్ ఇండియాలో సాంస్కృతిక రాజధాని అంటే రాజమండ్రి అంటారు. ఎందుకంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం మంది రాజమండ్రి అనగానే. ఇప్పుడే చాళుక్యులు రాజరాజ నరేంద్రుడు ఆయన పట్టాభిషేకం చేసి 1000 ఏళ్ళు గడిచిన సందర్భంలో మనం ఉన్నాం. ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి నగరానికి నాయకత్వం వహించేటువంటి అవకాశం రావడమే గొప్ప అమోఘమైనటువంటి జన్మసుకృతం. పూర్వజన్మలో వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఆ గొప్ప పుణ్య ఫలితంగానే ఈవేళ మన రాజమండ్రికి ఒక యువ నాయకత్వం ఐడెంటిఫై చేయబడింది. ఆ యువ నాయకత్వం దిశగా ఐడెంటిఫై చేయబడినటువంటి నాయకులు ఈవేళ రాజమండ్రి తాలూకా నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయకుండా ప్రయాణం చేయగలగడం అనేటువంటిది ముందున్నటువంటి కర్తవ్యం. తప్పకుండా వాళ్ళు నో డౌట్ చాలా చిన్న వయసులోనే చట్టసభలకు వెళ్ళారు కాబట్టి మరింత ఒక జక్కంపూడి రామ్మోహన్ రావు గారు లాగో, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ లాగో, లేకపోతే ఒక బత్తిన సుబ్బారావు లాగో, లేకపోతే ఒక బాలయోగి లాగో, ఈ క్యారెక్టర్లు అనేటువంటి ఒక టాపెస్ట్ క్యారెక్టర్స్ మన ఇక్కడ చెప్పుకోగలుగుతాయి, ఈ జిల్లా గురించి చెప్పుకోగలుగుతాయి. ఎందుకంటే వీళ్ళంతా రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యక్తులే మళ్ళా. కాబట్టి ఆ స్థాయి నాయకత్వాన్ని వీళ్ళు కూడా అందుకోగలరనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఆ దిశగానే పైన ఉన్నటువంటి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న వయసులో ఆయన సీఎం చేయడం, పైపిచ్చి రాజమండ్రి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆయనకు ఉండడం, ఆ దిశగా రాజమండ్రిలో ఒక నూతన నాయకత్వాన్ని ప్రమోట్ చేసిన సందర్భం కూడా కళ్ళెదురుగుండా కళ్ళకు కట్టినట్లుగా మనకు కనపడతా ఉంది. ఒక పక్క జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి జక్కంపూడి రాజా, మరో పక్కనేమో మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భరత్రామ్ గారు. వీళ్ళిద్దరినీ ఒక రైలు ఏదైతే సమాంతర పట్టాల మీద ఉంటేనే రైలు గమ్యాన్ని చేరుతుందో ఆ దిశగానే ఒక నాయకత్వం అనేటువంటి ముందుకెళ్తుంది, ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అధినాయకత్వం చేపడుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. అందుకే సమాంతరంగా అంటే రైలు పట్టాలు ఎప్పుడు సమాంతరంగా ఉంటాయి, మనకి ప్యారలల్గా ఉంటాయి. ఈవేళ ఈ రైలు నడుస్తుంది, నో డౌట్ ఇది లాంగ్ రన్ ఉన్నటువంటి రైలు అనేటువంటి నా నమ్మకం ఉంది. అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం
ఎవరైతే ఉన్నారో యువ నాయకత్వం ఏదైతే ఉందో, యువ నాయకులుగా ఎవరైతే ఈ నాయకత్వం అండర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా సంయమనం పాటించాలి. సంయమనం పాటిస్తూ పైన ఉన్నటువంటి అధిష్టాన వర్గానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం మసులుకోగలగాలి అనేటువంటి అభిప్రాయం వీళ్ళలో కూడా రాగలగాలి. అందుకోసం ఈ రన్ రీచ్ అవుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది. దానికి ముందు ఫలితమే అంటే రేపు రాబోయేటువంటి ఫస్ట్ టెస్ట్ ఏంటంటే వీళ్ళకి రేపు ఎన్నికలు. ఇంత చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరానికి ఈవేళ వరకు ఆవేళ ఉన్నటువంటి కాంగ్రెస్ రూపాంతరం చెంది ఈవేళ వైఎస్ఆర్సీపీగా వచ్చిన ఆవిర్భావం జరిగింది. కాబట్టి ఏసీవై రెడ్డి తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కాంగ్రెస్ జెండా ఎగరలేదు. అప్పుడు ఈవేళ కాంగ్రెస్ జెండా కాదు, ఇది వైఎస్ఆర్సీపీ జెండా. ఈ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలంటే ఈ గురుతరమైన బాధ్యత ఈ ఇరువురు మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ ఇరువురు మధ్యన ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫైడ్ లీడర్స్ కాబట్టి మేము రూరల్లో ఓడిపోయాము, అర్బన్లో ఓడిపోయాము. ఈ రూరల్ అర్బన్లో ఓడిపోయినటువంటి చోట ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా వీళ్ళు సమభాగంగా ముందుకు తీసుకెళ్ళి రేపు ఫస్ట్ టెస్ట్ గెలవాలి. అంటే ఈ సిరీస్లో ఇది ఫస్ట్ టెస్ట్. వీళ్ళిద్దరూ ఈ లాంగ్ రన్లో జక్కపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి జక్కపూడి రాజా కానీ, లేకపోతే భరత్రామ్ గారు కానీ, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ గారు కానీ, వీళ్ళు లాంగ్ రన్లో వీళ్ళకి ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఫలితం చూపించాలి. రేపు రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫస్ట్ టెస్ట్కి సంబంధించిన ఫలితాన్ని తీసుకెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టాలి. ఆ బాధ్యత దిశగా ప్రయాణం చేసేటప్పుడు సమయం పాటిస్తారని అనుకుంటాను. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంయమనం పాటిస్తే మనం ఫలితాన్ని ఈజీగా అక్కడికి క్యారీ చేయగలిగినటువంటిది నా నమ్మకం. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.